లవ్లీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయేది వచ్చిందొక్క అవకాశం, ఒక మంచి మాట అనుకుందాం అని మన మహేష్ బాబు చెప్పారు కదండి. అలాగే ఇప్పుడు మనం నవ్విస్తూ ఉండాలి, సందర్భానికి తగినట్టుగా. నాకు తెలిసిన కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నాకేం టిప్స్ తెలుసా అని అనుకుంటున్నారా? నేను కూడా కొంచెం అప్పుడప్పుడు బుర్ర యూజ్ చేస్తూ ఉంటానండి. ఏంటంటే నాకు క్లీనింగ్కి టైం తక్కువ పట్టాలి. నేను ఏ వస్తువునైనా యూజ్ చేసుకోవాలి కానీ అది నన్ను యూజ్ చేసుకోకూడదు అనుకుంటూ ఉంటాను. అంత బద్ధకిస్తాను అనమాట. సో నేను జగ్ని యూజ్ చేస్తుంటాను. ఇది స్టీల్ కంటైనర్, అదే స్టీల్ జగ్ అండి ఇది. దీంట్లో ఆయిల్ వేసుకోవడం ఈజీయే. ఒకవేళ ఆయిల్ దాంట్లోంచి కిందకి పడితే కనుక కింద ఒక ప్లేట్ పెట్టేసుకుంటా, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అందులో నార్మల్ పేపరే వేసానండి. ఇలా పచ్చిమిరపకాయలకి ముచ్చుకులు తీసేసి మనం స్టోర్ చేసుకుంటే కనుక దగ్గర దగ్గర వారం 10 రోజులు నిలువ ఉంటాయి. నేను ఏ ప్రోడక్ట్ని కూడా వేస్ట్ చేయను. నా ఇంట్లో ఉన్నవి నాకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నాకు అవి యూజ్లెస్ అనుకుంటే కనుక వెంటనే ఎవరికైనా ఇచ్చేయడమో లేకపోతే పక్కకు తీసేయడమో చేస్తూ ఉంటాను. ఇలా స్టోర్ చేసుకుంటే ముచ్చుకులు తీసేసుకున్న పచ్చిమిరపకాయల్ని మనకి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అలాగే చాలామంది తెలియక బంగాళదుంపల్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. బంగాళదుంపలు ఎప్పుడూ కూడా బయటే పెట్టాలండి. అలాగే టమాటాలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయటే పెట్టాలి. ఇలా నెట్టెడ్ క్లాత్లో పెట్టడం వల్ల గాలి అవి బాగా వెళ్ళి టమాటాలు త్వరగా కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఇది నాకు తెలిసిన ఒక టిప్. షుగర్ని మనం స్టోర్ చేస్తాం కానీ అందులో మనకు తెలియకుండా ఎంత క్లీన్గా ఉంచినా సరే చీమలు అయితే పట్టేస్తూ ఉంటాయి. అలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, సింపుల్గా 2 లావు మొగ్గలు అందులో ఉంచండి. చీమలు అస్సలు పట్టవు, ఎందుకంటే దాని నుంచి వచ్చే ఘాటు చీమలకి నచ్చదు. అలాగే నిమ్మకాయలు కూడా స్టోర్ చేస్తూ ఉంటాము కానీ అవి కుళ్ళిపోతూ ఉంటాయి. ఎలా స్టోర్ చేయాలి? క్యూబ్స్ కింద చేస్తే అంత మంచిది కాదని అనుకుంటున్నాను. సో అందుకని ఒక ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకుని దాంట్లో ఎక్కడ తడంటూ లేకుండా క్లీన్ చేసుకుని అప్పుడు ఆ నిమ్మకాయల్ని అందులో వేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక మనకి 10 నుండి 15 రోజుల వరకు సేమ్ మనం తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంతే ఫ్రెష్గా ఉంటాయి. డెఫినెట్గా యూస్ చేసుకోండి ఈ టిప్ అయితేనే. ఇప్పుడు మనం కుకింగ్ ఛానల్ కాబట్టి కొబ్బరికాయ పులిహార కమ్మగా ఎలా చేసుకుందామో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను. దాన్ని 2 సార్లు అయితే క్లీన్ చేసేసుకుని అందులోని ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ పోసి ఒక అర స్పూను ఆయిల్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. జస్ట్ కుక్కరు 3 విజిల్స్ వస్తే చాలండి, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. స్టవ్ మీద పెట్టేశాను కుక్కర్ని అయితేని. ఈలోపు మిక్సీ జార్ తీసుకుని అందులోని ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు, ఒక 8 పచ్చిమిరపకాయలు, లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 4 టేబుల్ స్పూన్లు అనుకోండి వాటర్ వేసేసి మనం సాధ్యమైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది, చూసారా? ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసా. మీలో ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకుని వాటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయినాయి పల్లీలు అన్న టైంలోనే మనం 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు వేసేసి మరొక నిమిషం వేయించుకుందాం. ఈజీగా ఫ్రై అయిపోతాయి 1-2 నిమిషాల్లోని. ఆ టైంలోనే మనం పల్లీలు వేగినాయా శనగపప్పు వేగిందా అని ఒకసారి చూసుకుని అవి వేగిపోతున్నాయి అన్న టైంలో 1 టేబుల్ స్పూను జీడిపప్పు కూడా వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం. పోపులన్నీ కూడా కమ్మటి వాసన వస్తాయండి. కమ్మటి వాసన వచ్చి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే ఈ పోపునంతా కూడా తీసేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది కానీ కమ్మగా భలే రుచిగా ఉంటుంది. దేవుడికి ప్రసాదంగా కూడా నివేదించవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో
ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అందులోని 2 చిటికెళ్ళ ఇంగువ, ఒక అర స్పూను పసుపు వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరికాయ, కొత్తిమీర, కరివేపాకు, వాటిని కూడా వేసేద్దామండి. మిక్స్ చేసి పెట్టుకున్నది వేసేసి మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పలచగా ఉంది కదా, కొంచెం సేపటికి ఇది దగ్గర పడిపోయి ఒక ముద్దలా తయారవుతుందండి. అందాక ఫ్రై చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది. నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా గోల్డెన్ డైమండ్స్కి థ్యాంక్ యూ అండి. చూసారా ఇలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనమైతేని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లో అయితే యాడ్ చేసేసుకుందాము. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. మనం రైస్ ముందరే కుక్ చేసి పెట్టుకున్నాం వల్ల అందులోకి ఈ కొబ్బరి పేస్ట్ అయితే వేసేసుకుని అందులోని రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసేసుకుందామండి. అందులోని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. వేడిగా ఉంది బట్ కొంచెం చల్లారాలి కాబట్టి ఒకసారి కలుపుకుందాం అండి. ఇందులో నేను ఒక మిస్టేక్ చేశాను. వీడియో తీస్తున్నాను అని అనుకున్నాను కానీ ఎప్పట్లాగే ఈ మిస్టేక్స్ ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. ఎప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాను. నిమ్మరసం అయితే తీసుకున్నానండి నేను 1.5, ఒక నిమ్మకాయ ఫుల్లు, ఒక హాఫ్ నిమ్మకాయ, 1.5 నిమ్మకాయ అయితే తీసుకుని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేద్దామని అనుకున్నాను కానీ వీడియో తీస్తున్నానా లేదా అన్నది మర్చిపోయాను. సో చూపిస్తున్నాను నిమ్మకాయ అయితే, అంటే మీరు నిమ్మకాయ యాడ్ చేసుకోవాలని చెప్పేసి ఇందులో చూపిస్తున్నాను. చూడండి నేను యాక్చువల్గా వీడియో తీస్తున్నాను అనే అనుకున్నాను బట్ తీయలేకపోయా. అదిగో నిమ్మకాయ రసం చూపించానండి, ఇందులో వేసేసాను బట్ వీడియో తీయలేదు. తర్వాత ఇలా కలిపేసుకుని నిమ్మకాయని కొద్దిగానే యూజ్ చేయండి, డామినేట్ చేయకూడదు. మన కొబ్బరి ఫ్లేవర్ని అయితే అలా యూజ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే.